ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? ఇక్కడ జూన్‌లో ప్రత్యేకంగా గురువు మారతాడు. గురువు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవటం, శని మీనరాశిలోనే ఉంటాడు. రాహుకేతువులు కుంభము, సింహరాశిలో సంచారం చేస్తారు. రవి, బుధుడు, కుజుడు, శుక్రగ్రహాల యొక్క మార్పు జరుగుతుంటుంది. అంటే రవి మీనరాశి నుంచి మేషరాశికి, మేషరాశి నుంచి వృషభ రాశికి మారటం, మిథున రాశికి. అలానే శుక్రగ్రహం కూడా మేషం, వృషభం, మిథునం రాశుల్లోకి మారటం, కుజగ్రహంలో మార్పు, బుధుడు కూడా మేష, వృషభ రాశుల్లో సంచారాలు చేయటం, కుజుడు కూడా మేషరాశికి, వృషభ రాశిలో సంచారం చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే అసలు ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ఈ 3 నెలల పాటు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారీత్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అంటే ఒక బిజినెస్ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఉద్యోగ పరంగా ఎలా ఉండబోతుంది? ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుంది? ఆర్థిక పరంగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుందా లేదా? పిల్లల యొక్క చదువు, ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఇలాంటి అంశాలని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఆరోగ్యపరంగా కూడా ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఉద్యోగపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ప్రతి పనిలో కూడా ఎలాంటి విజయాన్ని సాధించాలి? అనే విషయాల మీద, అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగం కానీ, విద్యారంగం కానీ, ఆరోగ్యం కానీ, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయటంలో కానీ, ఇలాంటి విషయాల మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది అనేది మనం ఆలోచన చేయాలి. అంటే ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఈ 3 నెలల్లో ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ 3 నెలల్లో ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో కొంత అదృష్టం అనేది, ఆర్థిక స్థితిగతి మెరుగుపడుతుంది. దాని తర్వాత మాట తీరుతో కార్యసాధన, కుటుంబ వృద్ధి, వ్యాపారంలో లాభాదేవీలు, అనవసరమైన వాదనలకి దూరంగా ఉండటం చాలా మంచిది. అనవసరమైన వాదనలు కొన్ని ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ చేయొద్దండి. అనవసరమైన విషయాలకు ముందుకు వెళ్ళొద్దండి. కుటుంబ వృద్ధి జరగటం ఒకటి, వ్యాపారంలో మంచి లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఫలితాల్లో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఒకటి ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే హై ఎనర్జీతో ముందుకు వెళ్తారు. అంటే ఇక్కడ హై ఎనర్జీ అండ్ పొటెన్షియల్ స్ట్రీట్స్ అలానే, బట్ ఫైనాన్షియల్గా లుకింగ్, అంటే ఫైనాన్షియల్ పరంగా కొద్దిగా దృష్టి అనేది పెట్టాలి. దృష్టి పెడితే చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ప్రతిదానిలో కూడా మనం చూసుకోవాలి, ఎంతవరకు మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. అంటే న్యూ ఆపర్చునిటీస్ రావటం ఒకటి. మీరు కొన్ని ఆ న్యూ ఆపర్చునిటీస్ వల్ల కూడా వీళ్ళు బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దిస్ ఇస్ ఏ గుడ్ టైం ఫర్ స్టూడెంట్స్ అండ్ దోస్ ఇన్ ద ఆర్ట్స్. అంటే విద్యార్థులకు వచ్చేటప్పుడు గుడ్ టైం అనేది వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అన్ని రకాలుగా అనుకూలమైన ఫలితాలు, ఇది అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలనేది ముందుకు వెళ్ళాలి. కుటుంబ పరంగా ఇబ్బందులుండో, ఆర్థిక పరంగా అభివృద్ధి సాధించే అవకాశం, గతం కంటే కూడా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఆకస్మికంగా ధనలాభం, శుభ కార్యక్రమాలు జరగటం ఒకటి. వీళ్ళ యొక్క ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు అభివృద్ధి సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలకి బర్త్ చార్ట్కి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఆవగింజంత ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆవగింజంత అదృష్టమే గోచారం అంటారు. అయితే ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల కొంతమందికి రకరకాల ఇబ్బందులు కలుగుతుంటాయి. అంటే ఉద్యోగాల పరంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల ఉండదు,
వివాహ శుభ కార్యక్రమాలు కాలేకపోవటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, అలానే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండటం, చికాకులు, కోర్టు సమస్యలు, సంతానం కలగలేకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనిషికి ఏదో రకమైన సమస్యతో మనిషి బాధపడుతూ ఉంటాడు నిజంగా. ఆ సమస్యని అధిగమించాలంటే ఏం చేయాలి? అంటే మన చేతుల్లోనే ఉంటుంది నిజం చెప్పాలంటే. చాలామందికి కూడా తెలియని రహస్యం ఏంటంటే, ఏంటి గురువుగారండి ఇంకా ఏం రాత రాస్తే బ్రహ్మరాత రాసిన రాత అంతే ఉంటుంది. భగవంతుడు ఏం రాశాడు అంతే ఉంటుంది. నా విధి ఇంతే ఉంటుంది. నేను ఇంతే ఉంటాను అని చెప్పే వ్యక్తులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కాదు, బ్రహ్మ ఎప్పుడూ గూడా అందరికీ గూడా 193 దేశాల వాళ్ళందరికీ గూడా పలాని వ్యక్తి రామకృష్ణ ఈయనకి ఇలానే ఉండాలి, కృష్ణమూర్తి రాజమండ్రిలో ఉండాలి, ఇలా ఉండాలని రాయడు. పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితమంతా తొలగించటానికి దాన ధర్మాలు చేయండి, యజ్ఞయాగాది క్రతువులు చేయండి, భగవంతుడిని తల్లిదండ్రుల్ని ఆరాధన చేయండి, ఎవరిని మోసం చేయొద్దండి అని భగవంతుడు చెప్పాడు. బ్రహ్మ తను ఏదైతే రాసిన రాత ఉంటుందో, నేను ఒక రాతను రాస్తాను, ఆ రాతను నేను చెరపలేను కానీ మీరు పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగించడానికి యజ్ఞయాగాది క్రతువులు చేయండి, దాన ధర్మాలు చేయండి అని చెప్పాడు అక్కడ. వీళ్ళేమనుకుంటున్నారంటే బ్రహ్మ రాశాడు, ఈయన గుంటూరులోనే పుట్టాలి, ఈయన బ్రాడీపేటలోనే పుట్టాలి, ఇలానే ఉండాలని, ఈయన రాజమండ్రిలోనే పుట్టాలి, ఈయన హైదరాబాద్లో పుట్టాలి, ఇలానే ఉంటాడు అని అనుకుంటారు. అది వాస్తవం కాదు. మనకు ఆరోగ్యం బాగలేకపోతే ఏంటంటే ఒక సిక్స్త్ సెన్స్ చెబుతూ ఉంటుంది, చాలా జాగ్రత్త పడండి అని. మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఒక అబ్బాయికి వయసు వస్తుంటే మనం పెళ్లి చేయాలని మనకు ఆలోచన కలగాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు అడిగితే వాళ్ళకి కట్టలేకపోవటం, శాంసంగ్ ఫోన్ 60,000 పెట్టుకోవటం, అంటే వృధా ఖర్చులు చేస్తున్నారు. అసలు దానికి జీవితానికి పనికొచ్చే ఖర్చు ఏంటనే తెలియవట్ల వీళ్ళకి. 60 ఏళ్ళ తర్వాత ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యి అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చి ఏం చేయాలని అడిగేవాడు ఒకడు. అంత 42 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లకి పెళ్లి చేయాలని వచ్చేవాళ్ళు ఒకళ్ళు. ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ ప్రపంచంలో. అంతా అయిపోగొట్టిన తర్వాత మాకేం తెలియదండి అని అంటారు. మరి ఎందుకు అసలు ఆ మాత్రం మనిషికి డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, ఈ 500 రూపాయల నోటు లెక్క పెట్టడం అనేది వచ్చు, కానీ ప్రపంచంలో ఈ విషయాలు తెలియకపోవటం ఏందో అర్థం కావట్లా. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక సంతానం కలిగిన తర్వాత ఒక అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ చేయాలి, మనం డెవలప్మెంట్ చెందాలి, మన ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే డాక్టర్ని సంప్రదించాలి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి మీరు. వీళ్ళు ఒకళ్ళు చెప్పటం కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. కొంతమంది అసలు మేము జాతకాలే తెలియదండి, మాకు అసలు ఏమిటో అర్థం కాదంటాడు ఒకళ్ళు. తెలిసేదేముంది, రోజు టీవీ ఛానల్లో చూస్తున్నారు, రోజు తెలుసుకుంటూనే ఉన్నారు. మీకు ప్రపంచంలో 500 రూపాయలు ఒక 10,000 రూపాయలు ఇస్తే ఆ 10,000 లెక్క పెట్టడం అయితే మనకు తెలుస్తుంది. మిగతా విషయాలు తెలియదా? మిగతా విషయాలు తెలుసుకోవాలి, ప్రాపంచ జ్ఞానం తెలుసుకోవాలిగా, కేవలం చదివే కాదు. ఒకళ్ళు వచ్చేటప్పుడు వివాహం చేసుకుంటారు, సంతానం కలగటానికి వద్దులే అనుకుంటారు. ఇంకోళ్ళు వచ్చేటప్పటికల్లా వీళ్ళ వ్యక్తి యొక్క అనాలిసిస్ చేస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. లేట్ చేస్తుంటారు, నెగ్లెక్ట్ చేస్తుంటారు, చాలా నెగ్లెక్ట్ చేసి అసలు వాస్తవంగా జీవితం చెడిపోవడానికి నెగ్లెక్టే కారణం. ఆ నెగ్లిజెన్స్ చేయటం వల్లనే జీవితం చెడిపోతుంది. మళ్ళీ అలాగని డబ్బులు లేకుండా ఉంటాయి, ఆ మనుషుల దగ్గర డబ్బులు ఉంటాయి, ఖర్చులు వేరే వాటికి పెడుతుంటారు, లగ్జరీ ఖర్చు పెడుతుంటారు, అసలు వాటికి ఖర్చు పెట్టరు. ఎంతోమంది నేను చూస్తుంటాను, షుగర్ వచ్చిందంటే 1,500 పెట్టి ట్యాబ్లెట్ కొనని వాడు ఉన్నాడు, కానీ 50,000 పెట్టి సెల్ ఫోన్ కొనేవాళ్ళు ఉన్నారు. లగ్జరీగా తిరుగుతారు. లగ్జరీ కాదు, ఏది నీడు, ఏది అవసరం, దేనికి మనం ఖర్చు పెట్టాలి అనే విషయాలు ఆలోచన చేయాలి. కొంతమంది చూస్తుంటారు, వాళ్ళ పిల్లలు ఎంబీబీఎస్ ఎంఎస్ చెప్తుంటారు, జాతకాల వరకు వెళ్ళరు. వాళ్ళకి డివోర్స్ జరిగిన తర్వాత మాకేం తెలియదు, మాకు అసలు ఆలోచనే కలగలేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అది కాదు, జీవితం అనేది నిర్ణయం చేసుకోండి, జీవితంలో అన్ని విషయాలు తెలుసుకోండి, విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. విజ్ఞానాన్ని పెంపొందించుకోకుండా డబ్బుల గురించి ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితం తర్వాతే డబ్బులు. అంత అయిపోయిన తర్వాత పిల్లలకు విడాకులు, డైవర్స్ అయిపోయిన తర్వాత డబ్బులు ఏం చేస్తారు?
కొంతమంది విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు, సంతానం వద్దనుకుంటారు. ఆ డబ్బులు ఏం చేయాలట? రాజమండ్రిలో గోదావరిలో పడేయాలా, గుంటూరులో కృష్ణానదిలో పడేయాలా, కర్నూలులో తుంగభద్రా నదిలో పడేయాలా, హైదరాబాద్లో మూసీ నదిలో పడేయాలా డబ్బులు తీసుకెళ్ళి? సంతానం గురించే పేరెంట్స్ కష్టపడేది, డబ్బులు సంపాదించి. అంటే ఇలాంటివన్నీ కూడా ప్రజలకు అవగాహన లేకుండా పోతుంది ఈ మధ్యకాలంలో. అవగాహన కలిగించుకోండి, కలిగించుకొని ముందుకు వెళ్ళండి. ఈ దోషాలకి కొన్ని పరిహారాలు ఉంటాయి. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, సహజంగా ఒక ఉద్యోగపరంగా అంటే రవి యొక్క ఆరాధన చేయాలి, సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. సూర్యుడి యొక్క అధిదేవత ప్రత్యదేవతలు ఆరాధన చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అమ్మవారి యొక్క ఆరాధన చేయాలని అర్థం. సూర్యగ్రహం యొక్క దోషం కలిగితే ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతాయి. మనం రాశిచక్రాన్ని, భావచక్రాన్ని, దశమాంశ చక్రాన్ని చూడాలి వృత్తిపరంగా. అంటే 16 డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి యాక్చువల్గా, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చూడాలి. చూసిన తర్వాత జాతకం ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకోవాలి. ఏదో తెలుసుకున్నామని ఏదో మనం గురువు గారండి ఆస్ట్రాలజీ అప్రోచ్ చేయి, మీరు పాజిటివ్గా చెప్పండి అని ఆయనకి చెప్పటాలు, ఇలాంటి వల్లే ఇలాంటి మనం వినటం వల్లనే మనం వెనకబడిపోతుంటాం. వెనకబడిపోవటం అంటే ఏమిటి? నిజాన్ని తెలుసుకోలేకపోవటం, మనం మోసం చేసుకోవటం అని అర్థం. ఈ రవిగ్రహానికి అధిదేవత ప్రత్యదేవతలు ఉంటారు యాక్చువల్గా. అంటే మాతాంగీదేవిని మీరు భక్తి శ్రద్ధలతో కొలవాలి. అలానే అగ్నిదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలవాలి, రుద్రుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలవాలి. అంటే రవికి అగ్ని అధిదేవత, అలానే వచ్చేటప్పుడు రుద్రుడు ప్రత్యదేవత, అధిష్టాన దేవతలు శ్రీ పరమేశ్వరుడు, శ్రీమన్నారాయణుడు. వీళ్ళని భక్తి శ్రద్ధలతో కొలిస్తే మన ఉద్యోగ ప్రయత్నాలనే సఫలీకృతం అవుతాయి. అలానే చంద్రుడు, అసలు ఏమిటి చంద్రగ్రహాన్ని, చంద్రుడి యొక్క దోషం అంటే ఏంటంటే యాక్చువల్గా మానసికంగా ఆందోళన పొందకూడదు అని అర్థం. మానసికంగా ఆందోళన పొందకూడదు అంటే చంద్రుడి యొక్క అంతరిక్ష దేవత భువనేశ్వరీ దేవి యొక్క ఆరాధన చేయాలి. అంటే చంద్రుడికి అధిదేవతలు ప్రత్యదేవతలు ఉన్నారు. అప్సియే దేవత అధిదేవత, గౌరీ దేవత ప్రత్యదేవత అవుతుంది. అధిష్టాన దేవతలు పార్వతీ, లక్ష్మీదేవి, లలితాదేవి. అంటే మనస్సుకి శాంతి ఉండటానికి, మనోబలం బాగా పెరగటానికి మనం భువనేశ్వరి దేవి యొక్క ఆరాధన చేయాలని అర్థం. అంటే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది అని అర్థం. తర్వాత కుజుడు అంగారకుడు, అంటే వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, మెడికల్ రంగం వాళ్ళకు కానీ, అలానే కోర్టు సమస్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా తొలగటానికి కుజుడు యొక్క ఆరాధన చేయాలి. అంటే కుజుడు యొక్క అధిదేవత ప్రత్యదేవతలను కూడా మనం అనుసరించాలి యాక్చువల్గా. అంటే ఎవరు? కుజుడు యొక్క భగడాముఖి దేవిని ఆరాధన చేయాలని అర్థం. అంటే అధిదేవత అంగారగ్రహానికి పృథ్వీ అధిదేవత, క్షేత్రపాలకుడు ప్రత్యదేవతలు, అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. అలానే చాముండేశ్వరిని కూడా ఆరాధన చేయటం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంటే జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానంలో కుజదోషం ఉన్నా, కుజుడు బాగలేకపోయినా 6, 8, 12 స్థానంలో కుజుడు ఎలా ఉన్నాడో తెలుసుకొని మన కుజదోషం ఉందా లేదా తెలుసుకోవాలంటే జాతకాన్ని చూడాలి. జాతకం చూసిన తర్వాత కుజుడు అనుగ్రహం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, భగడాముఖి దేవిని యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. అంటే ఈ గ్రహాల యొక్క దోషాన్ని మనం తొలగించుకోవడానికి ప్రత్యేకంగా యాక్చువల్గా కొన్ని పరిహారాలు చేయాలని అర్థం. ఆ పరిహారాల్లో ముఖ్యంగా బుధుడి యొక్క దోషం ఉందనుకోండి, బుద్ధి బలం పెరగదు. అప్పుడు బుధుడి యొక్క దోషానికి మనం ఏం చేయాలి? ఏ దేవతను ప్రసన్నం చేసుకోవాలి అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. ప్రత్యేకంగా దశమహావిద్యల్లో చెప్పబడింది. బుధుడి యొక్క అంటే ఇక్కడ త్రిపుర సుందరి దేవిని యొక్క ఆరాధన చేయాలి. బుధుడికి ఎవరు? అధిదేవత విష్ణువు, అలానే ప్రత్యదేవత నారాయణుడు, అధిష్టాన దేవతలు ఎవరంటే శ్రీ మహాగణాధిపతి దుర్గాదేవి. వీళ్ళని ఆరాధన చేయాలి. అంటే బుద్ధి బాగా పెరగటానికి, వ్యాపార పరంగా వాణిజ్య సంబంధాలు బాగా పెరగటానికి బుధుడి యొక్క అంతరిక్ష దేవత అంటే బాలా త్రిపుర సుందరి దేవిని యొక్క ఆరాధన చేయాలంటారు. అలానే గురుగ్రహం అంటే ధనపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళకి, వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ విషయంలో కానీ, విద్యందు అనుకూలంగా లేకపోతే విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయమంటారు. అంటే గురువుకి ఎవరు? అధిదేవత ప్రత్యదేవతలను మనం చూసుకునేటట్టయితే బ్రహ్మ, అలానే
ప్రత్యదేవత ఇంద్రుడు, అధిష్టాన దేవతలు బ్రహ్మ, పరమేశ్వరుడు. అంటే గురువు అంతరిక్ష దేవత ఎవరు? తారాదేవి. తారాదేవి యొక్క ప్రసన్నం చేసుకుంటే మనం ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది. అలానే కుబేరుడు యొక్క ఆరాధన చేయమంటారు. అలానే శుక్రగ్రహం, శుక్రగ్రహానికి అధిదేవత ప్రత్యదేవతలు ఎవరు మనం చూసుకుంటే శుక్రుడికి అంతరిక్ష దేవత కమలాదేవి. అంటే కమలాదేవి యొక్క ఆరాధన చేయాలంటారు. శుక్రుడికి ఇంద్రాణి అధిదేవత, ఇంద్రుడు ప్రత్యదేవత, అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి రాజరాజేశ్వరుని యొక్క ఆరాధన చేయాలి. అదే శనికి ఏమిటి అంటే శుక్రుడు ఏమిటి? వివాహం కాకపోయిన వాళ్ళు కానీ, విడాకులు జరుగుతున్న వ్యక్తులు కానీ, వివాహ సంబంధాలు కలవలేకపోతున్న వ్యక్తులందరూ కూడా శుక్రుడికి ఆరాధన కమలాదేవిని ఆరాధన చేయమంటాడు. అలానే శని అంటే ఎల్నాటి శని జరుగుతున్న వాళ్ళు కానీ, కంటక శని కానీ, పొంగు శని కానీ జరుగుతున్న వాళ్ళందరూ కూడా శని గ్రహం యొక్క అనుకూలత ఉండాలంటే అంతరిక్ష దేవత దక్షిణకాడి దేవతను ఆరాధన చేయమంటారు. శనికి యముడు అధిదేవత, ప్రత్యదేవత ప్రజాపతి, అధిష్టాన దేవత కాలభైరవుణ్ణి ఆరాధన చేయమంటారు. అంటే పనులలో ఆలస్యం జరుగుతున్నా, లేకపోతే పనుల విషయంలో కొంత జాగ్రత్తగా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నా శుక్రుడి శని యొక్క ఆరాధన చేయమంటారు. అంటే ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఆరాధన చేసి తీరాల్సిందే. అలానే రాహు దగ్గరికి వచ్చేటప్పుడు రాహు యొక్క అధిష్టాన దేవత ఏంటంటే చిన్నమస్తాదేవి అంటారు. ఆమె అంతరిక్ష దేవత. రాహుకు అధిదేవతలు మనం చూసుకునేటట్టయితే గోవు, సర్పము ప్రత్యదేవత, అధిష్టాన దేవత దుర్గాదేవి. దుర్గాదేవి యొక్క ఆరాధన చేయాలంటే విదేశాలకు వెళ్ళటం ఆలస్యం జరుగుతున్నా, శత్రువులు బాగా పెరుగుతున్నా, ఒక మాయలాగా వచ్చి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నా, పనులలో ఆలస్యం జరుగుతున్నా కూడా రాహు యొక్క ఆరాధన చేయాలి. అలానే కేతు, మరి కేతుగ్రహ దోషం అనేది జాతకంలో ఉన్న జ్ఞానం అనేది లేకుండా, ఎలాగైనా విచక్షణా జ్ఞానం లేకుండా కేతు యొక్క కాలసర్పదోషాలు కానీ సర్పదోషాలు కానీ ఉన్నవాళ్ళు రాహుకేతులను ఆరాధన చేయాలి. కేతు అంతరిక్ష దేవత ధూమవతి దేవత. కేతువుకి అధిదేవత చిత్రగుప్తుడు, బ్రహ్మ ప్రత్యదేవత, అధిష్టాన దేవత శ్రీ మహాగణాధిపతి. అంటే వీళ్ళని ఆరాధన చేయాలని శాస్త్రం చెప్పబోతుంది. వీటన్నింటి కూడా మనం ఆరాధన చేస్తే మనకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతువులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, సర్వదేవతా గోత్రపరులు పార్ట్ 1, పార్ట్ 2, స్వప్నశాస్త్ర ఫలదీవిక, బృహత్ పరిహార సింధు, నవగ్రహ దోషాలకు దశమహా విద్య స్తోత్ర పాలనాలు, అలానే జాతక చంద్రిక, అలానే వివాహ మార్తాండము, ఇలాంటి ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఈ నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి కూడా నేను రచించాను. రైటర్ని నేను. రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర ఈ పుస్తకాలను దొరుకుతాయి, మా దగ్గర కూడా లభ్యమవుతాయి. నిజాన్ని తెలుసుకోండి, నిజాన్ని తెలుసుకుని దాని పరిహారం ఏంటో తెలుసుకోండి. ఒక అబ్బాయికి వివాహం కాలేదంటే ఖచ్చితంగా 16 లగ్న కుండలు పరిశీలన చేయాలి. ఒక అమ్మాయికి వివాహం కాలేదంటే రాశిచక్రము, నవాంశము, భావచక్రాన్ని పరిశీలన చేయాలి. వృత్తిపరంగా అనుకూలంగా బాగలేదనుకోండి రాశిచక్రము, భావచక్రము, దశమాంశ చక్రం. సంతానం కలగలేదంటే రాశిచక్రము, అలానే భావచక్రము, అలానే సప్తమాంశ చక్రం. అంటే ఈ 16 లగ్న కుండళ్ళు డిగ్రీల్లో మ్యాథమెటికల్ అనాలిసిస్ చేయాలి. ఉచ్చస్థానంలో ఉందా, నీచస్థానంలో ఉందా, ఏ దశ జరగబోతుంది, దశల అంతర్దశల్లో కూడా చాలా ఉన్న విషయాలు ఉన్నాయి. ఏ దశ జరుగుతుంది, ఏ దశ ఏ లగ్నానికి కలిసి వస్తుంది, ఏ లగ్నానికి కలిసి రాదు, ఆ అంతర్దశలు ఏంటి, విదిశ ఏంది, సూక్ష్మదశ ఏంది అనేవన్నీ కూడా అనాలిసిస్ చేయకుండా జాతకం చెప్పటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. మీరు చెప్పించుకోవటం వల్ల కూడా ప్రయోజనాలు ఉండదు. అసలు నిజంగా వారికి సబ్జెక్ట్ ఉందా లేదా అని అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేసి ముందుకు వెళ్ళండి. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in చూడండి. అలానే స్క్రీన్ పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మేము వంశపారంపర్యంగా చెప్పే వ్యక్తులం. మా నాన్నగారు కూడా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజీలో మెంబర్ కూడా. అయితే మీరన్నీ కూడా తెలుసుకోండి, నిజాన్ని తెలుసుకొని రీసెర్చ్గా మీరు అవగాహన పెంపొందించుకుంటే మాకు కూడా మంచిదే. ఎందుకంటే మీకు నిజాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మీరందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.